ఇక మరోసారి సెల్వం త్యాగశీలిగా మిగిలిపోయారు. జయ ఉన్నన్నాళ్లు ఆపద్ధర్మ సీఎంగా ఉన్న పన్నీర్ కనీసం ఈసారైనా ఫుల్ టైం సీఎం అవుతారని సన్నిహితులు ఆశించారు. అటు కేంద్రం కూడా అండదండలు అందించడం, ఎప్పుడూ లేని విధంగా డీఎంకే నేత స్టాలిన్ కూడా గౌరవించడంతో ఇక పన్నీర్కు ఎదురు లేదనుకున్నా శశికళ రాజకీయ చతురంగంతో తలవంచక తప్పలేదు. సీఎం కాని సీఎం, ఆపద్బాంధవుడు, త్యాగశీలి, హనుమంతుడిలాంటి నమ్మిన బంటు, నమ్మకస్తుడు, ఈ విశేషణాలన్నీ పన్నీర్ సెల్వంకు సరిగ్గా సరిపోతాయి. అన్నాడీఎంకే సంక్షోభంలో పడిందనుకున్న ప్రతిసారి సెల్వమే పార్టీని ఆదుకున్నారు. ప్రభుత్వం పడిపోకుండా, ఎమ్మెల్యేలు కట్టు దాటకుండా ఆపద్ధర్మ సీఎంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వాన్ని భద్రంగా అమ్మకు అప్పగించేవారు. జయలలిత 2 సార్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకెళ్లినప్పుడు, మొన్న ఆస్పత్రి పాలైనప్పుడు పన్నీర్ సెల్వమే అన్నీ తానై పార్టీలో, ప్రభుత్వంలో అంతా చక్కబెట్టారు. జయ మరణం తర్వాత శశికళ సీఎం అవుతారని భావించినా పన్నీర్ సీఎం కావడం, కేంద్రం దగ్గరుండి చక్రం తిప్పడంతో ఈసారి పన్నీర్ ఫుల్ టైం ఉంటారని ఆయన సన్నిహితులు గట్టిగా నమ్మారు. శశికళ సన్నిహితులపై ఐటీ దాడులతో ఆ నమ్మకం మరింత బలపడింది. కానీ చాప కింద నీరులా వ్యూహం రచించిన చిన్నమ్మ కేవలం 2 నెలల్లో అనుకున్నది సాధించారు. మళ్లీ సెల్వంను ఆపద్ధర్మ సీఎం స్థాయికి పరిమితం చేశారు. ఎప్పటికీ త్యాగశీలిగా మిగిలిపోవాల్సిందేనని ప్రాక్టికల్ గా నిరూపించారు. ఓ దశలో సెల్వం సీఎంగా ఎదగాలని ప్రయత్నించినా చిన్నమ్మ ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. పార్టీలో తనపై ఉన్న వ్యతిరేకతను అధిగమించిన శశికళ పన్నీర్కు చెక్ పెట్టింది. అటు కేంద్రం కూడా 5 రాష్ట్రాల ఎన్నికలతో బిజీ కావడం పన్నీర్కు అసనిపాతమైంది. అన్నాడీఎంకేలో వివాదరహితుడిగా, పెద్ద మనిషిగా పేరున్న పన్నీర్ ఎప్పుడూ అధిష్టానానికి వ్యతిరేకంగా గ్రూపులు కట్టలేదు. చాలా సీనియర్ నేత అయినా తన వర్గాన్ని మెయింటైన్ చేయలేదు. ఇన్నాళ్లు పన్నీర్ను ఆపద్ధర్మ సీఎం చేసిన ఆ లక్షణాలే ఇప్పుడు సీఎం కాకుండా అడ్డుపడ్డాయనే వాదన వినిపిస్తోంది. నిజానికి సెల్వం ఫుల్ టైం సీఎం అవడానికి ఇంతకంటే మంచి సమయం లేదు. అటు విపక్ష నేత స్టాలిన్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఢిల్లీలో కేంద్రం నుంచి అండదండలున్నాయి. పార్టీలో శశికళ పట్ల వ్యతిరేకత ఉంది. జయ సొంత నియోజకవర్గం ఆర్కే నగర్ లో కూడా శశికళ పట్ల కొంత విముఖత ఉంది. ఇటు అధికారులు బాగానే సహకరిస్తున్నారు. అన్ని అనుకూలతలు ఉన్నా పార్టీపై పట్టు సాధించలేకపోయిన బలహీనత పన్నీర్కు శాపంగా మారింది. దీంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫుల్ టైం సీఎం కాలేకపోయారు పన్నీర్. పైగా తన నోటితోనే శశికళను సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సిన దుస్థితి వచ్చింది. పన్నీర్ సెల్వం పరిస్థితిపై తమిళనాడు రాజకీయ నేతలే కాదు, దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది. మొదట జయలలిత ఇమేజ్ కు, తర్వాత సీఎం కుర్చీకి బాడీగార్డ్ గా వ్యవహరించిన పన్నీర్ ఇప్పుడు శశికళకు కూడా బాడీగార్డ్ గానే ఉండబోతున్నారు. అయితే పన్నీర్ చేసిన త్యాగానికి శశికళ ఎలాంటి ప్రతిఫలం ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో జయలలిత పన్నీర్ను నమ్మినంతగా ఇప్పుడు శశికళ నమ్మకపోవచ్చన్న వాదన కూడా ఉంది. పైగా మన్నార్గుడి మాఫియా లీడర్ అయిన శశికళ తన రాజకీయ చదరంగంలో పన్నీర్ అనే పావును ఎలా కదుపుతుందనేది ఆసక్తికరంగా